మీడియా ముసుగులో నీచ రాజకీయాలు చేస్తున్న ఏబిఎన్ న్యూస్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రికపై ఆగ్రహం వ్యక్తం చేసిన అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్సీపీ మహిళపైన తప్పుడు మాటలు మాట్లాడటానికి నోరు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించిన మావిగాన్ ప్రజా మద్దతు లభిస్తుండటంతో ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తున్నారని అన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని అయితే బాగా దోచుకోవచ్చని ఉద్దేశంతో సంబరాలు చేసుకుంటున్నారు అని అన్నారు. పచ్చ మీడియా పైశాచిక ఆనందానికి చర్మగీతం పాడే రోజు దగ్గరలోనే ఉందంటూ హెచ్చరించారు. పచ్చ మీడియా మహిళలకు క్షమాపణ చెప్పేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణ గారు మహిళలను కించపరుస్తూ మాట్లాడినటువంటి మాటలకు నిరసన తెలియజేయడం జరుగుతోంది. ఇది అనంతపురంలోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తా ఉన్నాం. మీరు మీడియా సాక్షిగా ఇతర నిక్కచ్చిగా ప్రజలకు నిజాలను చేరవేసే ఛానళ్ళకన్నిటికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరే చూడండి, ఈరోజు ఒక మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఈరోజు 3 అంచెల భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా లేదా ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ రకంగా మహిళల పైన లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పిల్లల పైన ఈ రోజు మీరు జర్నలిజానికి ఒక కొత్త మలుపు అని పేరు పెట్టారు. ఆ కొత్త మలుపు ఏందిరా అంటే చెల్లెలను పెళ్ళాముగా అనుకోవడం కొత్త మలుపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదేనా మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటారే, జర్నలిజానికి కలంకం తెచ్చే విధంగా ఈ రోజు మీ మాటలు ఉన్నాయే, ఇదేనా మీ సీనియారిటీ అని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. రాధాకృష్ణ గారు, మీరు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి వారధిగా ఉండాల్సినటువంటి పత్రికల్లో ఇలాంటి గుబుత్సాకరమైనటువంటి భాషను మహిళల పట్ల మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కనీసం మీరు మాట్లాడినటువంటి మాట మీ కుటుంబ సభ్యులు మీరు ఎవరినైతే అక్కడ భార్యగా అనుకోమన్నారో వాళ్ళైనా అవి నమ్మశక్యంగా లేదా మిమ్మల్ని నమ్మే రకంగా మిమ్మల్ని ఏమనుకుంటారనేది కూడా ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం, ఈ రోజు 3 అంచెల భద్రత తెలియజేసినందుకు, ఈ 3 అంచెల భద్రత పోలీసులు ఇచ్చినందుకు పోలీసు వారు కూడా వీటిని గమనించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైనా జరిగితే మిమ్మల్ని ఆశ్రయిస్తారు. ఈ రోజు అన్యాయానికి 3 అంచెల భద్రత కల్పించింది కూడా పోలీసులే. మీరు చూడండి, ఈ రోజు 3 అంచెల భద్రత కల్పించి ఈ రోజు మమ్మల్ని పోనీయకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తా ఉంటే మరి పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మనం మహిళలను మీరు గౌరవించాల్సిన అవసరం లేనటువంటి వాళ్ళకందరికి కూడా మీరు భద్రత కల్పిస్తా ఉన్నారు. మీరు వాళ్ళకు తొత్తులుగా మరి మహిళలను కించపరిచేదానికి మరింత ఊతం ఇచ్చేటట్లు మీ వ్యవహారం ఉందని చెప్పేసి కూడా పోలీసు వారిని మేము కోరుకుంటా ఉన్నాం. అనంత వెంకటరామరెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మొన్నటి రోజున రాధాకృష్ణ గారు మహిళలు పనిచేసిన వ్యాఖ్యలను మనం అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున హైదరాబాద్ లోను కూడా ఏబిఎన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మన ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మంత్రులు అందరూ కూడా వెళ్ళి అక్కడ శాంతియుతంగా డెమోక్రసీ వేలో చేస్తున్నా కూడా అక్కడ తీరును చూస్తే, ఆ పోలీసులు ఏ విధంగా తీరును చూస్తే కూడా మనం దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలా, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి దాదాపుగా 60 లక్షల మంది ఉన్నటువంటి ప్రజలు అక్కడంతా బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన తీసుకొస్తే, ఆ ప్రతిపాదన బాగుంది అని చెప్పేసి రాష్ట్రమంతా చర్చ జరుగుతూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారు చెప్పడం, రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులపైన, మహిళలపైన, వాళ్ళ భార్యలపైన ఈరోజు చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిజానికే ప్రజలందరూ కూడా ఏది ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి అసహించుకునే విధంగా ఈరోజు రాధాకృష్ణ గారు చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనించాలా. రాధాకృష్ణ గారు మనం మొదటి నుంచి కూడా మనం చూస్తున్నాం, కేవలం మన చంద్రబాబు నాయుడుకు వన్ సైడ్గా ఉన్నారు, వన్ సైడ్ పార్టీగా చేస్తున్నారు. చేయండి, మేము కాదన్నాం. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఏ విధంగా ప్రజలందరూ కూడా ఒక జర్నలిజానికే ఒక ఇది పోతుందని చెప్పి మేము అందరూ తెలుస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ఖండించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నీచ నికృష్టమైనటువంటి భాషతో ఏబిఎన్లో కొత్త పలుకు పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా ఆంధ్రజ్యోతి కార్యాలయం నందు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం, అయ్యా రాధాకృష్ణ గారు, మీ యజమాని చంద్రబాబు గారి గురించి కానీ
లేకపోతే మీకు నచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, మీరు భజన చేసుకోవటంలో ఏమాత్రం తప్పు లేదు, అది మీ వ్యక్తిగతం. అలాగే మీకు ఇష్టం లేనటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి సైద్ధాంతపరంగా విధానపరంగా విమర్శలు కూడా చేసుకోవచ్చు, అది కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా పార్టీకి సంబంధించినటువంటి మహిళల గురించి ఇంత నీచమైనటువంటి, ఇంత నికృష్టమైనటువంటి భాషను వాడటం చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇన్ని సంవత్సరాల జర్నలిజంలో మీరు నేర్చుకున్నటువంటి సంస్కృతి ఇదేనా అనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మిమ్మల్ని. మరి ఈ రాష్ట్రంలో ఇంత జరుగుతూ ఉన్న ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రెడ్ బుక్ స్టార్ అని చెప్పుకునేటటువంటి లోకేష్ గారు కావచ్చు, లేకపోతే ఆవేశంగా ఊగిపోయేటటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఆవేశం స్టార్, మరి వీరు ముగ్గురు కూడా ఒక పక్కన ఇంత పెద్ద ఎత్తున మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉంటే, అయ్యా రాధాకృష్ణ గారు మీరు చేసింది తప్పు అని ఖండించకపోగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా వాటిని ఖండించడం అనేటటువంటిది ఇది ఎంత దౌర్భాగ్యమో ఈ రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తా ఉన్నారు. రాష్ట్ర మహిళా లోకం కూడా ఆలోచిస్తా ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మా పార్టీకి సంబంధించిన నాయకులు ఏమీ మాట్లాడకపోయినా, నారా భువనేశ్వర్ గారి గురించి ఏమి మాట్లాడకపోయినా కూడా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మీ స్వార్థపు రాజకీయాలకు అవసరంగా ఆ అంశాన్ని వాడుకోవటం మర్చిపోయారా? మరి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కించపరుస్తా ఉంటే మీ యొక్క విఘ్నతకే ఇది వదిలేస్తా ఉన్నాం. మరి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ నోటితో అయితే ఇంత నీచంగా మాట్లాడినారో అదే నోటితో మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా యొక్క కార్యక్రమాలు, మా యొక్క నిరసన క్రమాలు ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయనేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి అన్ని విధాల మహిళల మీద దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు పెచ్చిమీరిపోయాయి. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఈ రోజు డైరెక్ట్ వైఎస్ఆర్ పార్టీ మహిళలను, వైఎస్ఆర్ పార్టీ నాయకుల భార్యలనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గు లేదా? మీకు చేత కాదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్ గా మీరు అటాక్ చేయడానికి, డైరెక్ట్ గా జగనన్నతో పోటీ పడడానికి మీకు దమ్ము ధైర్యం లేదని చంద్రబాబు నాయుడు గారిని, అదే విధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అడుగుతున్నాను. అయ్యా ఏబిఎన్ రాధాకృష్ణ, నువ్వు కడుపులేక అన్నం తిని మాట్లాడుతున్నావా, పెంట తిని మాట్లాడుతున్నావా? ఏమి మాట్లాడిస్తున్నావు నువ్వు ఛానల్లో? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగానే మీ అమ్మ కడుపున పుట్టి ఉంటే ఈ రోజు వదలమను, మీ ఆఫీస్ వదలమను, నిరసన తెలియజేస్తామంటే కూడా 3 అంచెల భద్రతతో పోలీసులు ఏర్పాటు చేసినావే, నీకు సిగ్గు శరము లేదా? మీకు తొత్తుగా లోకేష్ బాబు ఈ రోజు ఏబిఎన్ కు తొత్తుగా వ్యవహరిస్తున్నాడు. లోకేష్ గారు, నీకు కూడా భార్య ఉంది, నీకు కూడా తల్లి ఉంది, ఖచ్చితంగా ఇది తిరిగి నీకు వస్తుందని తెలియజేస్తున్నాం. మర్యాదగా బేషరతుగా ఏబిఎన్ రాధాకృష్ణ బయటకు వచ్చి అందరి మహిళలకు, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి మహిళకు క్షమాపణ చెప్పాల్సిందే. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుడు, ఆ నీతి లేని జర్నలిజం చేస్తున్న ఏబిఎన్ రాధాకృష్ణ మీద కేసు కట్టాల్సిందే. కట్టకుంటే మాత్రం ఇది ఇంతటితో వదిలేదే లేదు. ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకెళ్లి మేము ఇంకా ముందుకు తీసుకెళ్లి రాధాకృష్ణ అరెస్ట్ అయ్యే వరకు, ఏబిఎన్ ఛానల్ మూత పడే వరకు కూడా మేము మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. సిగ్గుశరం ఉందా? కడుపులేక అన్నం తింటున్నారా అని చెప్పి మిమ్మల్ని మరీ అడుగుతున్నాం. మీరు మనుషులేనా? మీరు మనుషులకు పుట్టినారని కూడా అడుగుతున్నాం. బ్రోకరిజం నడిపే ఒక రాధాకృష్ణ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక చీడ పురుగులాగా ప్రవర్తిస్తూ బ్రోకరిజం చేసుకుంటూ వేల కోట్ల సంపాదన ధ్యేయంగా పరమావధిగా పెట్టుకొని ఇవాళ మహిళలను అడ్డం పెట్టుకొని ఎంతో మంది మహిళలను అవమానిస్తూ అవమానకరంగా మాట్లాడే ఈ బ్రోకరు, ఈ బూతు రాత్రులు రాసే ఈ కిట్టుకు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నువ్వు ఏదైతే పలుకులు పలికావో, జగన్మోహన్ రెడ్డి నంది అంటే నంది, పంది అంటే పంది అని, నువ్వు చంద్రబాబు నాయుడికి గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా తొత్తు రాస్తా ఉన్నావు. చంద్రబాబు నాయుడు 2014లో ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్తే ప్రత్యేక ప్యాకేజీ వద్దు అని చెప్పి భూతరాతలు రాస్తూ ప్రజల్ని పంపబెట్టి భజన చేస్తావు, తానా తందానంటున్నావు చంద్రబాబు నాయుడికి. అదే విధంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళా బీజేపీతో వదిలించుకొని బీజేపీ నరేంద్ర మోడీ ఆర్థిక నేరస్తుడు, ఉగ్రవాది, తల్లినే ప్రేమించలేడు, పెళ్ళాం లేదని చెప్పి మాట్లాడి మళ్ళా నరేంద్ర మోడీతో పొత్తు పెట్టుకుంటే మళ్ళా దానికి చిన్న పలుకులు పలుకుతూ ఇవాళ చంద్రబాబు నాయుడికి భజన చేస్తూ
చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దాన్నే నువ్వు మాట్లాడే పరిస్థితిలో ఉన్నావు. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఇటలీ దయాన్ని, ఇటలీ సోనియా, ఇటలీ దయం అని చెప్తివి, మళ్ళీ వారితోనే పొత్తు పెట్టుకుంటివి. కాబట్టి మేము తెలియజేసేది ఏమంటే ఆంధ్ర రాష్ట్ర ఈ బోకర్ రాధాకృష్ణకు ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీ ఇంట్లో ఆడపిల్లలని, నీ ఇంట్లో నీ కూతుర్ని, రాధాకృష్ణ నీ ఇంట్లో నీ కూతుర్ని నీ అల్లునికి చెప్పి చెల్లెలుగా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేసి చూపించు, దాన్ని ఆదర్శంగా తీసుకొని మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందరూ కూడా లోబడి మీకు పనిచేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏబిఎన్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రోకర్ నెట్వర్క్ సంస్థ. బొంబాయిలో రెడ్ లైట్ ఏరియా ఎలాగో నడపారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఏబిఎన్ ఎల్లో లైట్ నడుపుతా ఉంది. దీన్ని ఎల్లో లైట్ గా భావించవచ్చు. రాధాకృష్ణ నువ్వు సైకిల్ మీద తిరిగేవాడివి, ఈ రోజు 1000 కోట్లు ఎలా సంపాదించావు? చంద్రబాబు నాయుడు గారికి తొత్తుగా పలికి ఇవాళ పలికావు. నేను ఒకటే అడుగుతుండా, మావి గన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలరాతులు మార్చే మావి గన్ కావాలని చెప్పి వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని హర్షిస్తా ఉన్నారు. అదే విధంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని దమ్ము ధైర్యం ఉంటే ఒక జడా శ్రావణ్ గారికి సమాధానం చెప్పండి, డిబేట్ పెట్టండి. ఒక దళిత బిడ్డ జడా శ్రావణ్ గారు ఒక్కడే మీకు సమాధానం చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నిజమని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు. అందుకే డైవర్షన్ పాలిటిషన్ చేస్తున్నావు రాధాకృష్ణ. నీకు ఖచ్చితంగా రాధాకృష్ణ నీ తోలు వలిచి మేము మా ఆడవాళ్ళకి చెప్పులు కుట్టిస్తానని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా వినని విధంగా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కొత్త పలుకు పేరుతో మహిళల పైన ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా మాట్లాడి యావత్ మహిళా జాతికే కలంకం తెచ్చేలాగా ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడారు. రాధాకృష్ణ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ అనంతపూర్ జిల్లాలో మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళితే ఇక్కడ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో 3 అంచెల భద్రత ఎందుకు ఏర్పాటు చేయలేకపోయినారు చంద్రబాబు నాయుడు గారు అని మేము ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. మా జగనన్న ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మావిగన్ పేరు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి కారిడార్ ఆ ప్రాంతాన్ని అంతా అభివృద్ధి జరుగుతాయనే ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ పేరుతోనే మీరు ఈ రోజు రాధాకృష్ణ గారితో మాట్లాడించారు. మహిళల్లో యావత్ మహిళలందరూ కూడా ఈ రోజు ఖండిస్తా ఉన్నారు.